చెప్పుతో కొట్టినా తప్పు లేదు. దానికి ఏమంటాడు, నేను పోతా ఉన్నాను మాలా మాదిగలకి సపోర్ట్ చేసే పార్టీ మీది, మైనార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసే పార్టీ మీది, పో అంటే ఏం చేస్తారంటే ఇతను కొట్టింది ఇప్పుడు రికార్డ్ అయిపోయి యూట్యూబ్లో విజువల్స్ వచ్చేసినాయో దాన్ని మళ్ళీ ప్లస్ చేసుకోవడానికి ఆ మాలా మాదిగ వాళ్ళని మేము ఎక్కువ సపోర్ట్ చేస్తామంట. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంది, నువ్వు వెళ్తుంటే మాలా మాదిగ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు మైనార్టీ వాళ్ళకి బడుగు బలహీన వర్గాలకి ఇంత ఉంది అక్కడ. వదిలితే బాహుబలి కజ్జిపెట్టున్నాడే ఇప్పుడు అతను పోతున్నాడు, ఇటు వస్తా ఇంత ఉందా, ఇంత కథ ఉంటుంది అక్కడ. కోసాలు గదిలిపోతుంటే వెళ్తుంటేనంట అన్నా ఇది చేసావు నడిచాడంట. అంతంత మంది గన్మెన్లు ఉంటారు అక్కడ, మిలిటరీ వాళ్ళు ఉంటారు. రెండోది స్పెషల్ ఫోర్స్ ఉంది అక్కడ, ఎస్పీ వాళ్ళు చక్కర్లు కొడుతున్నారు, ఎలక్షన్ కమిటీ ఉంది అక్కడ, కమిషన్ ఉంది. ఈ మధ్యలో మళ్ళీ ఇతనేమో పెద్ద ఇది కూడా కాదు పాపం, ఆయన దెబ్బలు తిని కూడా సామాన్యంగానే మాట్లాడాడు. అతను వెనక ఇద్దరు కూడా నిలబడలేదు పాపం. అలాంటి వ్యక్తి నువ్వు పోతుంటే నువ్వు చేసిన గొప్ప పనులు అంటే మాలా మాదిగోళ్ళని పట్టుకొని అంటే ఎట్టుందంటే ఆ పదాలు వాడేస్తే జనాలు వెంటనే అయ్యో అంత మాట అంటే కొట్టచ్చు అంటారు, అనాలి. అప్పటికే ఆల్మోస్ట్ ఎన్నికలకి అది జరుగుతూ ఉండే ఓటింగ్ సిస్టమ్ ఆల్మోస్ట్ అయిపోతున్నా కూడా ఈ వైసీపీ గోండాల యొక్క ఆగడాలు, వాళ్ళ అబద్ధాలు మాటలనేది ఇంతవరకు దిగజారుడు తనం ఇది. లేకపోతే వెళ్తుంటే మైనార్టీ వాళ్ళకి మీరు ఎక్కువ సహాయం చేస్తారు, కొమ్ము కాస్తారు. ఈ మనిషి ఇంత అన్నాడా? వెనక ముందు పాపం 100 మంది ఉన్నారు, అక్కడ చాలామంది ఉన్నారు, అంత గొడవైంది. ఒక్కరి దగ్గర నువ్వు సాక్ష్యం చెప్పించగలవా? పోనీ నువ్వన్నా నేను నిజాయితీగా దేవుడి మీద ఉంటే చెప్పగలవా? ఏ ఎమ్మెల్యే అయినా అంట వాళ్ళకు కొన్ని ఉంటాయంట, లోపలికి వెళ్ళి ఓటేసి ఎక్కడున్నాయి అవి. చిరంజీవి గారినే ఒక ఆయన ప్రశ్నించాడు. చిరంజీవి గారిని అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి వీడియోలు 100 ఉంటాయి. వాళ్ళ ఆవిడ తను ఎప్పుడు కూడా నిలబడుకుంటారు, అలా నిలబడుకుంటాడు. ఇవన్నీ ఏందివి? నువ్వు జూనియర్ ఎన్టీఆర్ గారి కన్నా చిరంజీవి గారి కన్నా పెద్ద పీకుడు గాడివా? నువ్వేమన్నా పెద్ద పీకుడివా? అంటే వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే అయితే రాజ్యాంగం చెప్పిందా? వైఎస్ఆర్సీపీలో ఉండే ఎమ్మెల్యేలకి సపరేట్గా వీళ్ళు ఓటేయచ్చని ఏమైనా చెప్పిందా? మీరు రాసుకున్న ప్రణాళిక అది. మీరు రౌడీయిజం, మీకు గోండాయిజం, మీ పద్ధతులు మారలా. ఒక ఓటు ఒక్కటే నువ్వు అటు వెళ్ళొద్దు అన్న పాపానికి నువ్వు కొట్టావంటే నువ్వు మనిషివే పశువే?